ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. ఇదేంటంటే వీట్ స్ట్రిప్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. అండ్ దీంట్లో మనకి 8 ఉంటాయి, అంటే 2 సైడ్స్ కలిపి 8 ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఇంకేం లేవు. ఇవి వచ్చేసి వైప్స్ 1 2 3 ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేశాను అనమాట, హాఫ్ కూడా ఉంది యూజ్ చేసింది. ఇవి 3 టోటలీ, యాక్చువల్లీ 4 వస్తాయి. 2 ఇలా 2 సైడ్స్ మనకు యూజ్ అవుతుంది కాబట్టి 4ని మనం 8 ప్యాడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం ఫస్ట్ టైం వ్యాక్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి ఈ స్టెప్ వైజ్గా చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని కట్ చేసి మనం ఐబ్రోస్ దగ్గర కానివ్వండి, ఇంకెక్కడైనా అండర్ ఆర్మ్స్, ఇంకెక్కడైనా ప్రైవేట్ పార్ట్స్లో కూడా చేసుకోవచ్చు. హాఫ్ కింద కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే ఇలా డైరెక్ట్ తీసేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఇది యూజ్ చేసిన తర్వాత మనకి దీంట్లో వైప్స్ ఇచ్చారు. వైప్స్ వచ్చేసి దీంట్లో 2 ఇచ్చినారనమాట. సో ఇది మనం ఒక్కటి సరిపోతుంది, ఒక్క దాంతో ఒక్క టైం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వైప్స్తో మనం స్కిన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేశానని చెప్పాను కదా, అందుకే 3 ఉన్నాయి. వీటిని యూజ్ చేస్తే 4. అండ్ ఇప్పుడు వీటిని ఎట్లా యూజ్ చేయాలనేది నేనైతే బిగినర్స్ ఉంటారు కదా, ఎవరైనా తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఇది యూజ్ చేసి చూపిస్తాను. అండ్ దీన్ని హాఫ్ లాగా కట్ చేసుకొని హాఫ్ పార్ట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి నేను ఒకసారి అయితే చూపిస్తాను. నేనైతే చేతి పైన కానీ కాలిపైన కానీ ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇలా చేసుకొని సో ఇలా మనం పీల్ చేసుకోవాలి, దగ్గర పెట్టు. సో చూసారు కదా. సో దీనికి చూడండి. సో నాకు చాలా ఉందన్నమాట హెయిర్. ఎంత వచ్చేసింది, ఉన్నదంతా మొత్తం వచ్చేసింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ నా హ్యాండ్ పక్కకు కూడా సో ఆల్మోస్ట్ మొత్తం పోయింది. ఈ గమ్ అనేది మీకు ఇప్పుడు అండ్ దీన్నే మనం ఇక్కడ అండ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నేను ఈ బ్యాంగిల్ అనేది రిమూవ్ చేస్తాను. సో చూసారు కదా. సో గమ్ పోతున్న కొద్దీ మనం వేరేది యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎంతవరకు పోతే అంతవరకు, ఒక 1 or 2 టైమ్స్కి ఇది వేస్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇది యూజ్ చేసుకోవాలి. సో మీరే చూసారు కదా రిజల్ట్స్ అనేది ఎంత బాగుందో. సో మనం వీట్ ఇంకొకటి కూడా ఉంటుంది కదా, క్రీమ్ బేస్, దానికంటే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే అది నార్మల్గా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది ఎంత హెవీగా ఉన్నా కూడా, ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా సెట్ అవుతుంది. సో మీరే చూస్తున్నారు కదా. సో దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పాను కదా. ఎవరికైనా నచ్చితే అయితే ట్రై చేయండి. బట్ కొంచెం పెయిన్ అయితే ఉంటుంది, ఒకేసారి మనం తీసేటప్పుడు ఉంటుంది, తర్వాత లైట్. చూసారు కదా. బట్ నీట్గా అయిపోతే మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా వెంటనే స్టార్ట్ అవ్వదు, చాలా స్లో ఉంటుంది అనమాట. సో ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళు. అండ్ పార్లర్లో కూడా వీటితో వ్యాక్స్ అలాంటివన్నీ చేసుకుంటే మేబీ స్కిన్ కొంచెం పింపుల్స్ లాగా, లేకపోతే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఇది కొంచెం హెయిర్ గ్రోత్ నాకు ఎందుకో స్లో అనిపించింది. సో ఇది మీరు ట్రై చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇదనమాట ఇవాళ వీడియో. మీలో ఎవరికైనా నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇప్పటివరకు హాఫ్ ఆల్రెడీ యూజ్ చేశాను వేరే వాటి కోసం, అంటే ఫేస్ పైన అట్లా యూజ్ చేశానని చెప్పాను కదా. సో ఈ హాఫ్ కూడా ఉంది, నేను దీంతో కూడా చూపిస్తాను ఇప్పుడు. సో దీన్ని ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఓపెన్ చేసుకొని కొంచెం కిందకి పెట్టి చేయగలగాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి జాగ్రత్తగా, కేర్ఫుల్గా. అండ్ ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ పైన ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని నేను మీకు చూపించడానికి ఇక్కడ పెట్టుకుంటున్నాను.
ఇలా పెట్టుకోవాలి. గమ్ అనేది మనకి వైట్ కలర్ స్ట్రిప్ ఉంది కదా, దీనిపైన గమ్ ఉండదు అనమాట. ఈ పింక్ కలర్ దాని మీద దీన్ని కొంచెం ఇలా చేసి దీన్ని ఈ డైరెక్షన్లో మనం లాగొద్దు, అప్వర్డ్ డైరెక్షన్లో లాగాలి. ఎందుకంటే మనకి హెయిర్ గ్రోత్ ఎట్లుందో దాని ఆపోజిట్ లాగితేనే మనకి హెయిర్ అనేది కంప్లీట్గా పోతుంది. సో ఇలా పెట్టేసుకోవాలి మంచిగా. ఇప్పుడు దీన్ని లాగాలి. సో దీన్ని ఇప్పుడు లాగాలి. ఇలా చేసుకొని సో ఇలా మనం పీల్ చేసుకోవాలి. దగ్గర పెట్టు. సో చూసారు కదా. సో దీనికి చూడండి. సో నాకు చాలా ఉందన్నమాట హెయిర్. ఎంత వచ్చేసింది, ఉన్నదంతా మొత్తం వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, నా హ్యాండ్ పక్కకు కూడా. సో ఆల్మోస్ట్ మొత్తం పోయింది. ఈ గమ్ అనేది మీకు ఇప్పుడు నేను అండ్ దీన్నే మనం ఇక్కడ అండ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నేను ఈ బ్యాంగిల్ అనేది రిమూవ్ చేస్తాను. సో 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 చూసారు కదా. సో గమ్ పోతున్న కొద్దీ మనం వేరేది యూస్ చేసుకోవాలన్నమాట. ఇది ఎంతవరకు పోతే అంతవరకు, ఒక 1 or 2 టైమ్స్కి ఇది వేస్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇది యూస్ చేసుకోవాలి. సో మీరే చూసారు కదా రిజల్ట్స్ అనేది ఎంత బాగుందో. సో మనం వీట్ ఇంకొకటి కూడా ఉంటుంది కదా క్రీమ్ బేస్, దానికంటే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే అది నార్మల్గా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది ఎంత హెవీగా ఉన్నా కూడా, ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా సెట్ అవుతుంది. సో మీరే చూస్తున్నారు కదా. సో దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పాను కదా. ఎవరికైనా నచ్చితే అయితే ట్రై చేయండి. బట్ కొంచెం పెయిన్ అయితే ఉంటుంది, ఒకేసారి మనం తీసేటప్పుడు ఉంటుంది, తర్వాత లైట్. చూసారు కదా. బట్ నీట్గా అయిపోతే మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా వెంటనే స్టార్ట్ అవ్వదు, చాలా స్లో ఉంటుంది అనమాట. సో ఇదైతే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళు. అండ్ పార్లర్లో కూడా వీటితో వ్యాక్స్ అలాంటివన్నీ చేసుకుంటే మేబీ స్కిన్ కొంచెం పింపుల్స్ లాగా, లేకపోతే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఇది కొంచెం హెయిర్ గ్రోత్ నాకు ఎందుకో స్లో అనిపించింది. సో ఇది మీరు ట్రై చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇదనమాట ఇవాళ వీడియో. మీలో ఎవరికైనా నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.